నమస్తే అండి. నేను నిన్న రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారో హైదరాబాద్‌లో మై హోమ్ భుజ ఆయన హౌస్‌లో అరెస్ట్ చేయడం జరిగిందండి. పోలీసులు 8:30 నుంచి 8:45 మధ్యలో రాత్రి ఆయన ఇంటికెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళతో వాగ్వాదానికి దిగారు పోసాని గారు. అంటే అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా వచ్చారు? నేను హాస్పిటల్‌కెళ్ళేదుంది. ట్రీట్మెంట్ నడుస్తుంది. నా ఆరోగ్యం బాలేదని ఏదేదో ఒక గంట నడిచింది. దాని తర్వాత ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడైతే ఓబుల వారి పల్లెలో జనసేన పార్టీ కార్యకర్త ఒకరేశారండి. అంటే ఇంతకుముందు ఆయన చేసిన దుమారం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి మీద. అంటే మామూలుగా లేదండి. ఆయన నారా లోకేష్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చేశారు వ్యాఖ్యలు. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిమైతే వాళ్ళ వ్యక్తిగతంగా అంటే పెళ్ళాం మీద అలాగే పిల్లల మీద చేసిన న్యూస్ అయితే అందరికీ చాలా కోపం తెప్పించిందది. ఆ న్యూస్ చాలామంది ఇప్పుడు పోసాని కృష్ణమురళికి ఎందుకు అరెస్ట్ చేశారు అది ఇది అని తెలవనోళ్ళున్నారు. ముఖ్యంగా సాక్షిలో కూడా ఈరోజు సాక్షి పేపర్‌లో ఆ! అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అది ఇది అని చెప్పుకొనొచ్చారు. అంటే ఇది తెలవని వాళ్ళకి కూడా తెలవాలని ఒక ప్లే చేస్తామని ఆయన చెప్పిన మాటలు లాస్ట్ టైము. అలాగే సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళకి కూడా తెలవాలండి. అంటే వాళ్ళు ఆహ్, ఎందుకు అరెస్ట్ చేశారు? అన్యాయంగా అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి భార్య గారికి కూడా తెలవాలండి. ఈ మాటలు చెప్తే ఆమె కూడా వినాలి. ఆమె కూడా వినలేదేమో ఇంతకుముందు. మరి ఏమైందో ఆమె కూడా మా ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. చూడండి ఒక్కసారి ఈ వాయిస్ వినండి. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక. ఇదండి. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అలాగే పోసాని వాళ్ళ భార్య వినలేదనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని. ఎన్నండి ఇవి కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ముగ్గురు పిల్లలు కాదు ఇంకో పిల్లం ఉంది. 4 పిల్లలు ఒకటికి కడుపు చేసి 5,00,00,000కి ఇచ్చేసి వదిలించుకున్నారు అన్నట్టు ఎవరైతే పూనమ్ కౌర్ హీరోయిన్ ఉందో ఆమె మీద కూడా అభాండాలు వేయడం జరిగింది. అంటే చెప్పారు కానీ ఏది ప్రూఫ్ లేదు. ఏదో ప్రూఫ్ చూపిస్తారంటే అది కూడా లేదు. ఏది నోటికొచ్చినట్టు ఏదో చెప్పడమే. నాలుకుందన్నట్టు. అంటే వైసీపీ అధికారంలో ఇలాగా రెచ్చిపోయిన చాలా మంది ఉన్నారండి. కానీ ఇతను కొంచెం అడ్వాన్స్‌గా చాలా, చాలా టూ మచ్‌గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు అందరూ చాలా మంచి పనయింది అతన్ని అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు మొత్తం నిన్న జాగారం చేయాల్సిన పని ఆయనకి దారిలోనే అయిపోయి ఉంటది మొత్తం. మొత్తం జాగారంతో తీసుకెళ్ళి ఉంటారు. ఇంకా ఈయన వాక్యాలు ఈయనకి ఏదైతే అరెస్ట్ చేశారో ఈయన వాక్యాలకి ఇలాంటి వాక్యాలు చేసేవాళ్ళు కొందరున్నారు. పంచ్ ప్రభాకర్ ఆయనకి పంచిపడి ఉంటది. అలాగే మన అమెరికాలో ఉంటాడండి. ఎవరు చింతా ప్రదీప్ డాక్టర్ అని చెప్పుకుంటాడు తనకు తాను. మరి డాక్టరో, క్లీనరో లేకపోతే ఏమో తెలీదు మనకి. కానీ అతను అలాగే శ్రీరెడ్డి. అంటే శ్రీరెడ్డి ముందు చాలా వ్యాఖ్యలు చేసింది కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం పంచ్ ప్రభాకర్ అలాగే ప్రదీప్, చింతా ప్రదీప్ ఇద్దరు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇలాంటి వాక్యాలు. అంటే ఇలా చేసినోళ్ళకి ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదండి. ఎందుకంటే వ్యక్తిగతంగా అంటే రాజకీయాలుగా విమర్శలు మేము చేస్తుంటాం, అందరూ చేస్తుంటారు అది ఓకే. కానీ ఇలా వ్యక్తిగతంగా ఇంత అంటే 30 సంవత్సరాలు వాళ్ళ పాలనే ఉంటదనుకుని చాలా విచ్చలవిడిగా రెచ్చిపోయారాళ్ళు. ఇది కొంచెం శుభపరిణామం అతనికి అరెస్ట్ చేసింది. అలాగే మన ఇంకో న్యూస్‌గా చెప్పుకోవాలంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలండి. ఇందులో కూటమి చాలా ప్రెస్టీజ్‌గా తీసేసుకుంది ఈ కూటమి. ఎందుకంటే
ఎన్నికలు లాస్ట్ టైం ఏదైతే పెద్ద ఎన్నికలు జరిగాయో దాని తర్వాత ఇది ఇంకో పెద్ద ఇదన్నమాట. మొత్తం ఎమ్మెల్సీ సీట్లకు గాను 5 సీట్లు ఖాళీ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు 3 చోట్ల అనుకుంటా అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నాగబాబు గారికి ఒక సీట్ ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ వర్మ గారు అనుకుంటా. ఆయనకు కూడా ఇవ్వాలి పిఠాపురంలో. ఇంకా అలా లైన్‌లో చాలామంది ఉన్నారు. కానీ ఒక 5 స్థానాలే ఉన్నాయి. 10 మంది లైన్‌లో ఉన్నారన్నమాట. ఆ రిజల్ట్ మార్చి 3కి అవుతుందండి కౌంటింగ్. లెక్కింపు మొత్తం అయ్యి మార్చి 3 కల్లా మనకి తెలుస్తది. ఎవరెవరు గెలిచారు. అంటే పీడీఎఫ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళకి బ్యాక్ సపోర్ట్‌గా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళది. చూడాలి ఏమవుతదో. పోటాపోటీగా అయితే ఉంది. ఇంకా అదే విధంగా వైసీపీ వాళ్ళండి అసెంబ్లీలో రాము మేము అని ఖరాఖండిగా చెప్పేశారు. మొత్తం ఎవరు రారని చెప్పేశారు. అంటే ఇక్కడ వైసీపీని నమ్మి ఏదైతే 39.5% వాళ్ళకి లాస్ట్ టైం ఓటింగ్ రావడం జరిగిందండి. వాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే జగన్ గారు అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళ తరపున ఏమైనా పోరాడి ఏమైనా సాధిస్తారు అని అనుకుని ఓటేసి ఉంటారు. కానీ అందరికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది లేదు. మనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పుకొని వచ్చారు. మరి ఆయన రాకపోయినా వేరే 10 మంది ఎమ్మెల్యేలైనా వస్తారేమో అనుకున్నారు. వాళ్ళు కూడా రారంట. ఇంకా ఈసారి వైసీపీని అందరూ మర్చిపోవటమే. ఎందుకంటే వాళ్ళు ఓటేసినోళ్ళు కూడా ఇదేంట్రా బాబు అనుకుని ఉంటారు. అలాగే నిన్న వల్లభనేని వంశీ అండి. ఏదైతే కస్టడీలో ఆయన విచారణ జరుగుతుందో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసే ముందు వైసీపీ వాళ్ళతో కలిసారా? వైసీపీ కార్యాలయానికి వెళ్ళారా అంటే లేదని చెప్పారు ముందు. తర్వాత వీళ్ళు గూగుల్ లొకేషన్ ఏదైతే ట్రాప్ ఉంటుందో అందులో మొత్తం చూపించారు. ఆయన వైసీపీ కార్యాలయం వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చూపిస్తుంది ఆ లొకేషన్ అని. ఇది ఏంటి మరి అంటే అవును వెళ్ళినట్టు ఒప్పుకున్నారు. అంటే ఒకటొకటిగా విచారణ కూడా చాలా గట్టిగా నడుస్తుందండి. ఏమాత్రం వదలట్లేదు. ఏంటంటే అందులో ఆయన ఫోన్ ఏదైతే దొరికితే ఇంకా బాగుండేది. ఆయనకి అడిగితే ఫోన్ ఎక్కడుందని నేను మర్చిపోయాను, ఎక్కడుందో తెలీదు, గుర్తులేదు, ఎక్కడ పెట్టాను అంటున్నారు. పిచ్చి పిచ్చి సమాధానాలు ఇస్తున్నారు. అది కూడా తొందరలో దొరుకుతుంది. అది దొరికితే కనుక అన్నీ బట్టబయలవుతాయి. అలాగే రేపు బడ్జెట్ సమావేశం అండి. బడ్జెట్ మన ఏపీ బడ్జెట్లో 3,25,000 కోట్లు మన ఏపీకి కేటాయిస్తున్నారండి. చాలా పెద్ద అమౌంట్. ఇంతవరకు అంత అమౌంట్ అనేది రాలేదు. అది చాలా శుభ పరిమాణం. అలాగే అందులో ఏంటంటే బడ్జెట్ ఇదయ్యాక అన్నదాతలకు 100 కోట్లు నిధి కేటాయించాలని అనుకుంటున్నారు. అలాగే వ్యవసాయంకి 50,000 కోట్లు ఇంక పైగా నిధి కేటాయించాలని అనుకుంటున్నారు. అందులోనే అన్నదాత సుఖీభవ, రైతులకి ఏదైతే సబ్సిడీ ఉందో అది దాని గురించి కూడా చర్చిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే తల్లికి వందనం ఇవన్నీ. ఆ తల్లికి వందనం అయితే మే నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం అన్నీ సూపర్ 6 ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు. అలాగే నిన్నటి నుంచి మహాకుంభమేళ పూర్తయిందండి. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే ఏం లేదు, కొన్ని తొక్కిసలాటలు జరిగాయి. అందులో అందరూ చనిపోవడం జరిగింది. అలాగే నిన్న మహాశివరాత్రి పండుగకు కొంచెం పుణ్యస్నానాలు చేస్తే బాగుంటాయని వెళ్ళినోళ్ళు ఒక 7 మంది ఏదో చనిపోయారంట. అలాగా ఈ కొన్ని కొన్ని ఏదైతే అపశృతులు కూడా జరిగాయి. కానీ అందరు చాలా మంది వచ్చారు. చాలా మహాకుంభమేళ అద్భుతంగా జనం రావడం జరిగింది. చాలా మంది వెళ్ళారు. నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఎంతోమంది వెళ్ళారు. అదొకటి. అలాగే మన ట్రంప్ అండి. ట్రంప్ ఏదైతే EB5 రద్దు చేస్తున్నారండి అమెరికాలో. అంటే 35 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యత్వం అంటే అక్కడ ఉన్న అక్కడ పర్సన్ అంటూ ఏదైతే ఉంటుందో గుర్తింపు అది క్యాన్సిల్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా గోల్డ్ కార్డ్ అని కొత్తగా పెడుతున్నారు. అందులో $50 లక్షలు అంటే ఇండియన్ కరెన్సీలో 43,50,00,000 అండి. చాలా పెద్ద అమౌంట్.
ఆ! అది మరి ఎవరు ఇచ్చి ఉంటారో చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఒక 10,00,000 మందికి కేటాయిస్తున్నాం. అలాంటి 10,00,000 మందికి ఈ ఉపయోగం ఇందువల్ల చాలా బిజినెస్ చేసుకోవచ్చు. చాలా ఇదని ఏదేదో ట్రంప్ చెప్తున్నాడో అతను చేస్తున్న ఏంటో కానీ చాలా కొంచెం ఇరకాటంలో పెడుతుంది మన ఇండియా వాళ్ళకైనా, వేరే కంట్రీస్ వాళ్ళకైనా. ప్రస్తుతానికి అలా ఉంది. అలాగే ఓటీటీలోనండి. ఓటీటీలో మార్చ్ 1కి సంక్రాంతికి వస్తున్నాం. సినిమా ఏదైతే సంక్రాంతికి వచ్చిందో వెంకటేష్ గారిది, అనిల్ రావిపూడి చాలా పెద్ద హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా జీ5లో ఓటీటీలో వస్తుందండి. చూడండి చాలా బాగుంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ముఖ్యంగా 'లక్కీ భాస్కర్' సినిమా గురించి చెప్పుకొని వచ్చారు. 13 వారాలు నాన్ స్టాప్‌గా ట్రెండింగ్‌లో ఉందంటండి. ఒక్క సౌత్ ఇండియన్ ఫిల్మ్, తొలి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అని ఇదని చెప్పారు. మంచి రికార్డు సాధించింది. బాగుంది సినిమా. అదొకటి. అలాగే ప్రైమ్ అమెజాన్‌లో 'గేమ్ చేంజర్' కూడా చాలా అద్భుతంగా ఆడుతుందండి. ఎవరైతే థియేటర్‌లో మిస్ అయ్యారో ప్రతి ఒక్కరు చూసి సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారు. అదొకటి. అలాగే మన ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్ అండి. చాలా అద్భుతమైన మ్యాచ్ నడిచింది. ఒక రోజు ముందు నేను చేసిన వీడియోలో ఇదే 4, 5 కాన్సెప్ట్‌లు చేసుకుంటున్నాం. ఏదైతే ఆహ్, పాలిటిక్స్‌కి సంబంధించింది, మూవీస్‌కి సంబంధించింది, స్పోర్ట్స్‌కి సంబంధించి చేస్తున్నామో అందులో నేను ఒక మాట చెప్పాను నేను. చిన్న పిల్లలని ఆహ్, లైట్‌గా తీసుకుంటే చాలా అద్భుతాలు సృష్టిస్తారు ఆఫ్ఘనిస్తాన్ అని. అదే మాట నిజమైంది. ఆహ్, ముందు బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. 325 రన్‌లు చేశారండి. చాలా పెద్ద స్కోర్ చేశారు. అందులో ఇబ్రాహీం జాద్రాన్ 177 రన్స్ చేశాడండి. 177 చాలా బాగా ఆడాడు. ఆయన వల్ల అంత స్కోర్ ఎళ్ళింది. అలాగే తర్వాత ఇంగ్లాండ్ కూడా 317 రన్స్ చేసిందండి. 8 రన్‌లతో ఓడిపోయింది. వాళ్ళు కూడా మంచి పోటీ ఇచ్చారు గానీ లాస్ట్ ఓవర్ వరకు ఆడారు. కానీ సాధించలేకపోయారు. రూట్ బాగా ఆడాడండి ముఖ్యంగా. 120 రన్‌లు చేశాడు. ఆయన ఉంటే గనుక మ్యాచ్ వేరే. ఆయన పడిపోయాక వికెట్ పడిందాక అంతా మ్యాచ్ డౌన్ అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు అసల ఈజీగా గెలిచేస్తదని అనుకున్నారు. అటు, ఇటు ఒక సైడు ఒక టైమ్ ఇటు, ఒక సైడ్ అటు అన్నట్టు చాలా ఉత్కంఠభరితంగా నడిచింది మ్యాచ్. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌కి సెమీస్ ఛాన్స్ ఇంకా ఉంది. ఇంగ్లాండ్ అయితే బయటికెళ్ళిపోయింది. గ్రూప్ బి నుంచి ఇండియా, న్యూజిలాండ్ సెమీస్‌కొచ్చాయి. పాకిస్తాను, బంగ్లాదేశ్ బయటికెళ్ళిపోయాయి. ఇప్పుడు గ్రూప్ ఏ తరపున ఆస్ట్రేలియా, అలాగే సౌత్ ఆఫ్రికా ప్లస్ ఆఫ్ఘనిస్తాన్‌కి ఛాన్స్ ఉందండి. ఆహ్, ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ ఉంది. అది ఆఫ్ఘనిస్తాన్ నెగ్గితే గనక డైరెక్ట్‌గా సెమీఫైనల్ బెర్త్ ఖాయమే. అదొకటి. ఈరోజు ఏదైతే పాకిస్తాను బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. నామమాత్రమైన మ్యాచ్. ఎందుకంటే రెండిట్లో ఏది గెలిచినా ఉపయోగం లేదు. ఏది ఓడినా ఉపయోగం లేదు. ఏంటంటే మొత్తం ఓడిపోకుండా పరువు కాపాడుకోవడానికి ఒక గెలుపు కావాలన్నట్టు కృషి అయితే చేస్తారు. కానీ ఒక 2 గంటల వరకు మ్యాచ్ వర్షం వల్ల స్టార్ట్ అవ్వలేదండి. ఒక 2:30 గంటలకి స్టార్ట్ అయ్యేది. 4:30 వరకు చూసాను నేను. అవుట్‌ఫీల్డ్ బాలేదనే చెప్పారు. మరి టాస్ కూడా అవ్వలేదు. ఆ మ్యాచ్ జరుగుతదా? క్యాన్సిల్ అవుతదా? తర్వాత రేపు చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికైతే ఇలా 4 న్యూస్‌లు చేసుకుంటున్నామండి ప్రతిరోజు. దీనికి మీరు మీ సపోర్ట్, మీ సహకారం నాకుండాలి. మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతదండి. మనకి ముఖ్యంగా జన సైనికులు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.